హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఒక దినాన ఆయన సన్నిధిలో ఆయన స్తుతించేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. గోల్డెన్ సుందర గీతాల పాటల పుస్తకంలో నుంచి 139. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం
దేవుణ్ణి మనం స్తుతించాలి. అది ఎలా స్తుతించాలంటే ప్రాణాత్మ శరీరాలతో మన ప్రభువుని మనం స్తుతించాలి. అందుకని ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ప్రతి క్షణము కూడా మన పక్షముగా ఉండి మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు. ఆయన మనలను చీకటి మార్గంలో నుంచి వెలుగులోనికి నడిపించి మనకు ముందుగా వెళుచు మనకు వెనుకొస్తున్నటువంటి ప్రతి ఆటంకాలు ఇబ్బందులన్నిటిని కూడా ఆయన తొలగించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అందరూ కూడా హృదయపూర్వకంగా కన్నులు మూసుకొని మన రెండు హస్తాలు కూడా ఆకాశము తట్టెత్తి ప్రభువుని మనం స్తుతిద్దామా. అందరూ కూడా ప్రభువుని స్తుతించండి. స్తోత్రములు 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 ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఏ అపాయం అనేది రాకుండా ప్రభా మమ్మలను దివారాత్రులు కూడా కాపాడేటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా, మేము ఈ లోకంలో ఉంటున్నప్పుడు ప్రభా అపాయము మా పక్కనే పొంచి ఉన్నా కానీ ప్రభా అపాయం అనేది మా దరికి చేరకుండా ప్రభా నీ దూతల చేత ప్రభా మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి క్షణము కూడా నాయనా మా పక్షముగా ఉండే దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలోనైనా మా పక్షముగా ఉండేవారు ఎవరూ లేరయ్యా. నీ ఒక్కడమే మా పక్షముగా ఉండే దేవుడు నా తండ్రి, నీ స్తోత్రాలయ్యా. అంత గొప్ప దేవుడు నీవు మాకున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. సత్యమైన యేసయ్యా నీకే వందనాలు ప్రభా. మాకు మార్గము చూపించేటువంటి మా మార్గదర్శి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఈ లోకంలో నా ప్రభా చీకటిలో నా ప్రభా అగాధ కోపంలో నడుస్తున్నప్పుడు ప్రభా మా మార్గమును అంతటిని కూడా సరళము చేసి ప్రభా మాకు ముందుగా మీరు వెళుతూ ప్రభా మా మార్గంలో వెలుగును ఉదయింపజేసిన గొప్ప తండ్రి నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తన తల్లి నా ప్రభా అయ్యా తన కడుపును పుట్టిన బిడ్డనైనా మరవచ్చు కానీ ప్రభా నీవు మమ్మలను మరువని దేవుడుగా నాయన, విడువని దేవుడుగా ప్రభా, ఎడబాయని దేవుడుగా ఉంటూ ప్రభా మా పక్షముగానైనా కార్యములు జరిగించు దేవా నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలోనైనా మాకు సహాయం చేసేవారు లేరు అని ప్రభా, మమ్మలను ఆదుకునేవారు లేరని ప్రభా మేము ఎదురు చూస్తూ ప్రభా అయ్యా మా చేతిని చాపిన ప్రభా అయ్యా నీ సన్నిధిలో నిన్ను వేడుకున్నప్పుడు ప్రభా మాకు సహాయం చేసే దేవుడు అయ్యిందని నీకు వందనాలయ్యా. ఇదిగో నేను నిన్ను ఆదుకొను, నీ దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకునేటువంటి వాగ్దానములు ప్రభా ప్రతి క్షణము కూడా మా పక్షముగా నెరవేరుస్తూ ప్రభా అయ్యా మా చేతిని పట్టుకుని ప్రభా మమ్మల్ని ఆదుకుంటున్న దేవా నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో స్తుతినందరాగిన నామము ఏదైనా ఉన్నదంటే ప్రభా అది నీ నామమే తండ్రి, నీకు వందనాలయ్యా. అంత ఘనమైన నామాన్ని స్తుతించేటువంటి ఈ భాగ్యమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో సంఘ బిడ్డలు నా ప్రభా వారి కుటుంబాల్లోనూ చేసిన మేళ్లకు తగినట్లుగా ప్రభా అయ్యా ఇప్పుడు వరకు నేను ఎన్నో కుటుంబాలు నిన్ను స్తుతించారు ప్రభా బహిరంగంగా నైనా. ఇదిగో ప్రభా బంధుమిత్రులతోను ప్రభా ఇరుగు పొరుగు వారితోను నైనా అయ్యా సంఘముతోను దాసుల కుటుంబంతోను నైనా అయ్యా వారు నిన్ను స్తుతించుగా ప్రభా నువ్వెంతో జయకరంగా జరిగించావు తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఈ దినాన ప్రభా ఇదిగో ఈ కుటుంబంలో కూడా మీరు ఏర్పాటు చేస్తున్న ఆయన ఇంత గొప్ప ఏర్పాట్లో నా ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టుకొని నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలయ్యా, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోనైనా ఈ కుటుంబం వారు కూడా నా ప్రభా నువ్వు చేస్తున్న మేళ్లను బట్టి ప్రభా వారిని ఎంతో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు దాటించిన దేవుడు అని ప్రభా వారిని నిన్ను స్తుతిస్తూ ఉండగానైనా ఈ స్తుతుల
మీద ప్రభా మీరు ఆశీనులు కమ్మని అడుగుచున్నాం ప్రభా. నీ వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించు ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుని స్తుతించు. ఆయన నిన్ను గడిచిన గత కాలం అంతా కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు. ఆయన వాగ్దానము ప్రతిది కూడా నీ పక్షంగా నెరవేరుస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడు కాబట్టి అందరూ కూడా ప్రభుని స్తుతించండి. ఈ లోకంలో స్తుతించేటువంటి నామము ఆయన నామమేనండి. ఆయన నామాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. దేవానికి వందనాలయ్యా, సూక్తుల ప్రేమకై నీకే వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని ఎంతగా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటేదా. అవునండి, యుగ యుగాలు కూడా ఆయన నామమే స్తుతింపదగిన నామము. తరాలు మారవచ్చు, యుగాలు గడిచిపోవచ్చు కానీ ఆయన నామము స్తుతినొందదగిన నామం కాబట్టి అందరూ కూడా ప్రభుని స్తుతించండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
నిన్న నేడు నిరంతరము కూడా ప్రభా మారని దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా మార్పు లేని యేసయ్యా నీకే వందనాలు ప్రభా. నీవు మార్పు లేని దేవుడుగా ఉంటున్నాయన ఆనాడు మా పితరులతో కూడా ఉండి ప్రభా వారిని ఏ రీతిగా నడిపిస్తూ ప్రభా వారి పక్షంగా ఎన్ని నా ప్రభా ఆశ్చర్య కార్యములు జరిగించావో ప్రభా, అంతకంటే నేను గొప్ప కార్యాలు ప్రభా ఈ దినాన ప్రభా అయ్యా నా ప్రభా మా పక్షముగా ఉంటూ కూడా నాయన మీరు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభా మీరు జరిగిస్తున్నాయన మా పక్షముగా ఉంటున్న దేవా నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకమనేటువంటి సముద్రంలో ప్రభా మేమునైనా ఇదిగో ఈదుతూ ఉన్నప్పుడు ప్రభా జలములనేవి మమ్మల్ని ఏమి చేయకుండా ప్రభా నీవునైనా మమ్మల్ని కాపాడుచున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలయ్యా. సర్వోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తల్లి మరిచిన తండ్రి విడిచినా కానీ ప్రభా నేను నిన్ను విడువనేటువంటి వాగ్దానమును ప్రభా మా పక్షంగా నెరవేరుస్తున్న తండ్రి నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మా వ్యాధులలో ప్రభా మీరు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. మా బాధల్లో మా కన్నీరంతా కూడా తుడిచే దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా 23వ సంవత్సరం నవంబర్ నెల నుంచి నా ప్రభా మరలా ఈ యొక్క 24వ సంవత్సరం నవంబర్ నెల ప్రభా 15వ తారీఖు వరకు కూడా ప్రభా నీ కాపుదలను ప్రతి క్షణం కూడా మా పక్షంగా ఉంచుతూ ప్రభా మమ్మల్ని ఎంతవరకు కూడా నీ కౌగిలిలో భద్రపరిచిన యేసయ్యా నీకే వందనాలయ్యా. ఏ అపాయం అనేది మా దరి చేరకుండా ప్రభా మమ్మల్ని కాపాడిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా కోడేశ్వర గారు వారి కుటుంబ పక్షంగా మీరు ఉంటున్నాయన వారి కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించావయ్యా. వారి కుమారుల పట్ల వారి కోడళ్ల పట్ల ప్రభా వారి మనోసంతతి పట్ల ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ప్రభా వారి కుటుంబ పక్షంగా నేనున్న దేవుడునని ప్రభా మీరు నిరూపించుకుంటూ వస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన మేళ్లకు తగినట్లుగా నీ బిడ్డలు ఈ రీతిగా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభా ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీనులు కమ్మనుడుచున్న ప్రభా నీకు వందనాలు. నీకే స్తోత్రాలయ్యా. అలాగేనైనా ఈ కుటుంబానికి ఇరుప్రక్కలో ఉన్నటువంటి నా ప్రభా అయ్యా వారందరి కుటుంబాలను కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా. వారు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అయినా వారి కష్టార్జితాల్లో వారి వ్యవసాయంలో ప్రభు మీరు తోడుగా ఉంటూ ప్రభా వారికి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామాన్ని ప్రేమించి మా గ్రామ ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకు కూడా నిన్ను స్తుతించేటువంటి భాగ్యమును ప్రభా అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు అందరికి కూడా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా స్తుతుల సింహాసనం మీద ప్రభా మీరే ఆశీనులై ఉండి ప్రభా మా స్తుతులను ప్రభా మీరు అందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చున్నామండి. ఈ సమయంలో దేవుడు వారి కుటుంబం పట్ల చేసిన మేళను బట్టి సాక్షి మనతో పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పక్షంగా మనం చేస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. పోయిన సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నుంచి ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు దాకా దేవుడు మమ్మల్ని ఎంతగానో మా కుటుంబాన్ని కాచి కాపాడాడు. అందుకని దేవుని నామమునకు స్తోత్రం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ సాతాను నుంచి మాకు విజయాన్ని కలుగు చేశాడు దేవుడు. అందుని బట్టి దేవుని నామమునకు స్తోత్రం. మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు. మొన్న అక్కయ్యను బాగా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. బావ అయితే చూసుకోలేదు. అక్క అయితే చాలా దూరంగా గాలిలో ఎగిరి పడిందంట. కొంచెం ముందుకెళ్ళిన ఆ అమ్మాయి పడిందని చెప్తే అప్పుడు బావ చూసాడంట. ఇంకా ఆ అమ్మాయికి ఏమైందని ఆయన టెన్షన్ పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్లారు. దేవుడు ఎంతగానో అక్కడ ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువ దెబ్బలు ఏం తగలపోకుండా దేవుడు తన చేతితో ఆ అమ్మాయిని ఎత్తి పట్టాడు. అందుని బట్టి దేవుని నామమునకు స్తోత్రం.
నడుముకి తగిలింది, ఆపరేషన్ జరిగింది. త్వరగా ఆ అమ్మాయికి నయమయ్యేలాగా మీరు ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించమని సంఘాన్ని అడుగుతున్నాను. మా కుటుంబం కొరకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో అనుదినం రోజు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. సంఘం ఎంతగానో ఆమె ప్రేయర్లో కానీ మీ అనుదిన ప్రార్థనలో కానీ మా కుటుంబాల గురించి మీరు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అలాగే మా కుటుంబంలో చిన్న నుంచి పెద్దల దాకా ఎంతమంది అయితే రక్షణ పొందలేదు, వాళ్ళందరూ రక్షణ పొందేలాగా మీరు ప్రార్థించండి. అలాగనే మేము కూడా గృహం కట్టుకునేలాగున దేవుడు మా యందుండి మేము గృహం కట్టుకునేలాగున మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. అందరూ బట్టి మీకు వందనాలు. అలాగనే మేమందరం కూడా రోజు అనుదినం ప్రార్థనకు వచ్చేలాగా ప్రార్థించండి. ప్రార్థనలకు రాలేకపోతున్నాం, వెనకబడిపోతున్నాము. ప్రార్థనకు వచ్చేలాగున ముందుగా వెళ్ళేలాగా ప్రార్థించండి. అలాగే మేము చేసే ప్రతి పని పాటలు కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో మా యందుండి మాకు తోడుగా నీడగా ఉన్నాడు. అందులో బట్టి దేవుని నామాన్ని స్తోత్రం. సతీష్ గారు డ్యూటీకి వెళ్ళొస్తున్నప్పుడు ఆయన కాపుదల దయచేసి రాకపోతే దేవుడు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి వందనాలు. అలాగే మా కుటుంబం మొత్తం దేవునికి లోబడేలాగున మీరు ప్రార్థించమని అడుగుతున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుని నామాన్ని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. పోయిన నవంబర్ నుంచి నవంబర్ వరకు ఎంతో కాసి కాపాడాడు దేవుడు. నా పట్ల ఆరోగ్య విషయంలో కూడా ఎంతో బాగా కాసి కాపాడాడు. మా తమ్ముడు విషయంలో కూడా చాలా దేవుడు బాగా స్వస్థత పొందాడు. అందుకు దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా కుటుంబం పట్ల ఎంతో అమ్మగారు అయ్యగారు ప్రార్థిస్తున్నాము. మేము మేలులు పొంది ఉన్నాము. దాన్ని బట్టి అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇదే మా చిన్న సాక్ష్యం. చిన్న ప్రార్థన చేస్తున్నాను. సాక్ష్యం సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా మంచి ప్రభావ ఇదిగోనైనా నీ బిడ్డలైనా వారి పట్ల చేసిన మేళ్ళని బట్టి నీ సన్నిధిలోనైనా సాక్షి నిశ్చయంలో ప్రభావ ఇంకా వారు నీ సన్నిధిలో వదిలేవారు వేసే ప్రభావాన్ని కొనమాలి. వారి హృదయాల్లో కూడా నేను విశ్వాసం కలుగు చేసి మనం కొనమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఈ సమయంలో దేవుని మాట్లాడబోయే ముందు పాట పాడుకొని ప్రభుత్వం మనం పరుచుకున్నాం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. అప్పుడు వచ్చిన పాడే కాబట్టి నాతో కలిసి ఏకీభవించి పాడుతూ ప్రభు నామాన్ని మనం పరిచయంగా ప్రభు పేరిట మనం చేస్తుంది. నీ ముఖము మనోహరము, ఈశ్వరము మాధుర్యము, నీ పాదాలు అపరిచితమయము. నీ ముఖము మనోహరము, ఈశ్వరము మాధుర్యము, నీ పాదాలు అపరిచితమయము.
చెప్పి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం వచ్చి ఉన్నాము. ఈ సమయంలో దేవుని మాటలు మనకు అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి దైవజనులు మనకు దేవుని మాటలు అందిస్తున్నప్పుడు అందరూ కూడా శ్రద్ధగా విని దేవుని మేము పొందుకోవాల్సినదిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన మహాకృప చొప్పున గడిచినటువంటి నవంబర్ మాసము నుండి మరి యొక్క నవంబరు 15వ తారీఖు వరకు కూడా ఈ కుటుంబాన్ని అలాగే కూడి చేరి వచ్చిన మనలందరినీ దేవుని మాటలు దగ్గర నుండి దూరం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క బలీయమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మన ఎడల ఆయన గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం ఎంతైనా కానీ స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకు అనంటే ఆయన మన జీవితములో ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలు 148వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 148వ కీర్తన 4వ వచనం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. చాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరం కూడా ప్రభు సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు, నీ కృప కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మంచి యేసయ్యా. ఈ స్తుతి ఆరాధన ద్వారా మేము నీ మాటలు వినుచుండగా దగ్గర నుండి దూరం నుండి ఎందరైతే నీ మాటలు వినుచున్నారో వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని స్తుతించినట్లు, ఈ లైవ్ ద్వారా పాల్గొన్న ప్రతి బిడ్డలు కూడా మిమ్మల్ని స్తుతించినట్లు నీ కృపను మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసా అండి? పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఈ లోకములో మానవులు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అనంటే, ఈ లోకములో ఉన్నటువంటి సృష్టి ఆయనను స్తుతిస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రకృతి ఆయనను స్తుతిస్తుంది. మరి ఆ సృష్టిలో భాగమై ఉన్నటువంటి మానవ లోకము కూడా ఆయనను స్తుతించాలి. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే సృష్టికర్త అయిన దేవుడు స్తుతుల మీద సింహాసనాసీనుడగునుగాక. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అందుకు ఆయన మనం స్తుతించాలి. ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా దేవుని చేత సృజించబడ్డాయి. చిన్న వివరణ ఏంటంటే, యేసు ప్రభు అంటాడు కదా, యోహాను మొదటి సువార్త 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు
ఆయన లేకుండా కలుగలేదు. చాలండి. ఇక్కడ ఆయన అనే మాటకి ఎవరు అనంటే యేసు ప్రభు. కలిగి ఉన్నదేదియో యేసు ప్రభు లేకుండా కలుగలేదట. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అందుకు ఆయన స్తుతి నొందదగినటువంటి వాడు, అందుకు ఆయన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. మరి ఈ నెలంతా కూడా ప్రతి సంవత్సరం ఈ రీతిగా ప్రభువును స్తుతించేది ఎందుకంటే ఒక్కొక్క విషయమై ప్రభువునందు ఆనందిస్తూ ప్రభు చేసిన వేళ్లన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధన ఏర్పాటు చేయబడింది. అందుకనే ఆయన సృష్టికర్త అయిన దేవుడని ఆయన స్తుతి నొందదగిన వాడు, స్తుతి నొందదగిన వాడు. అందుకని అంటున్నాడు, పరమాకాశములారా, ఆకాశములోనున్న జలములారా ఆయనను స్తుతించుడి. అంటే సృష్టి ఆయనను స్తుతిస్తుంది. ఆయన అనగా దేవునిని స్తుతిస్తుంది. దేవుడు అనగా యేసుక్రీస్తుని స్తుతిస్తా ఉన్నది. అంటే దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది ఆయన చేత సృజించబడిన సృష్టము అనగా ఆకాశము కావచ్చు, భూమి కావచ్చు, అందులో ఉన్న కృత్యములన్నీ కావచ్చు, సూర్య చంద్ర నక్షత్రములు కావచ్చు, ఇవన్నీ కూడా దేవునిని స్తుతిస్తా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే 148వ కీర్తన 3వ వచనం నుండి చదువుకుందాం. 3వ వచనం, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న శరములారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామము స్తుతింపబడునుగాక. ఆయన వాటిని చాలండి. ఏమన్నాడు తెలుసా? ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే సృష్టి దేవునిని స్తుతించడం మనం చూస్తున్నాం. సృష్టికర్త అయిన యేసు ప్రభుని స్తుతించడం మనం చూస్తున్నాం. ఈ లోకములో ఆకాశము వలనను భూమి వలనను సర్వ మానవాళి కూడా గొప్ప మేలు పొందుతున్నారు. సూర్య చంద్ర నక్షత్రాలు వలన మానవులు మేలు పొందుతున్నారు. మరి వీటన్నిటి వలనే మనకేం కలుగుతుందంటే పగలు కలుగుతుంది, రాత్రి ఏర్పడుతుంది. చూడండి, 19వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. మొదటి 2 వచనాలు. 19వ కీర్తన 1, 2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చూసారా అండి? ఇది రాత్రి అని మనకు ఎవరు చెప్తున్నారు? ఏమండి? ఈ సృష్టి మనకు బోధిస్తుంది. చీకటి పడగానే, సూర్యాస్తమయం జరగగానే రాత్రి వేళ అయిపోతుంది. కాబట్టి కొంచెం మనం ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళితే సూర్యాస్తమయం అయ్యే వరకు
మరి కొంతమంది పెద్దలు వయసులో వృద్ధాప్యం కలిగిన వారు సూర్యుని వెలుతురు అనగా వారి భాషలో కన్నెలుతురుండగానే వారు ఏం చేసేవారంటే వారి పనులన్నీ ముగించేసుకునేవారు. వంట వండడం గాని, ఆ రోజుల్లో చాలా మంది 7:30 గంటలకి 8 గంటలకే నిద్రపోయేవారు కదండి. భోంచేసి, ఎందుకంటే వీధి లైట్లు ఉండేవి కావు, కరెంటు అవకాశాలు ఉండేవి కావు, కాబట్టి 8 గంటలకు అన్ని చక్కదిద్దేసుకొని తినడం పండుకోవడం అయిపోతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఏమండి, ఇంటి బయట లేకపోయినా చలికి తడిచి ఇంట్లో ఉన్నా ఏం చేస్తున్నారో తెలుసా? ఇంట్లో కూర్చొని ఏం చేస్తామంటారు? మీకు తెలుసు మీరు ఏం చేస్తారు. ఏమండి, మీ చేతుల్లో ఫోన్లుంటే నిద్ర రాదు 12 దాకా, లేకపోతే టీవీ ఛానల్స్ సీరియల్స్ కూడా మరి ఎప్పుడు దాకా వస్తాయో నాకు తెలియదు. ఏమండి, ఇక వాటి పని అదే. కానీ ఇంటి బయటే కనిపించరు, కానీ ఇంటి లోపల తలుపులేసేసి అమ్మో నిద్రపోయారు అనుకుంటాం. కానీ ఏం చేస్తారు? ఎవరి పని వాడతాయి. అంటే కాలం ఏం చేస్తుందంటే మనకు తెలియపరుస్తుంది ఇది రాత్రి వేళ. కాలం ఏం చేస్తుందంటే ఇది పగలు, వేకువజామునే లేవాలి. ఎప్పుడు లేవాలంటండి? వేకువజామునే లేవాలి. కాబట్టి సూర్యోదయం కలగగానే అందరూ, కొంతమంది ఇందాకట్లాగానే వెనకున్నటువంటి వారు, వృద్ధులు ఆడబడినటువంటి వారు ఏం చేసేవారంటే తెల్లవారుజామున 3:30కే లేచేవాళ్ళు. ఏమండి, మరో 15 సంవత్సరాల క్రితం వెళితే ఇదిగో ఏం చేసేవారు తెలుసా అండి? కుప్పలకు వెళ్ళేటప్పుడు స్త్రీలు గాని కోతలకు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు? తెల్లవారుజామునే లేవగాని ఏం చేస్తారో తెలుసా అండి? ఇదిగో అందరూ కూడా బట్టలు ఉతుకుతా ఉంటారు. అంత చలిలో, నవంబర్ మాసము, డిసెంబర్ మాసం ఎంత చలండి అయినా కానీ ఏం చేస్తారో తెలుసా అండి? ఇదిగో వారు పనుల్లో నిమగ్నమైపోతా ఉంటారు. అంటే కారణం ఏంటి? సూర్యోదయం అయ్యింది, మనం పని చేయాలి. సూర్యాస్తమయం అయ్యింది, మనం పండుకోవాలి. పనులన్నీ చక్కదిద్దుకొని సర్దుకొని మనం మన యొక్క ఇంటిలోనికి వెళ్ళిపోవాలి. అంటే ఇదంతా కూడా ఎవరొచ్చి మనకు తలుపు తట్టి చెప్తున్నారు? ఇప్పుడు మన పిల్లలకైతే వారు నిద్రపోవటం లేదు, పండుకో ఎంతసేపు అయింది టైము అని మనం అంటున్నాం. కానీ ఈ పెద్దవారికి ఎవరు చెప్తున్నారంటే కాలమానం బోధిస్తుంది. అందుకని అంటున్నాడు, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. చాలండి. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి అంతా ఏం చేస్తుందంటే మనకి జ్ఞానాన్ని బోధిస్తుందంట. అందుకని అంటున్నాడు, వాటికి భాష లేదు, వాటికి స్వరము లేదు, మాటలు లేవు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు దేవుని ఎదుట మనం ఏం చేయాలో తెలుసా అండి? ఆయన సృష్టము ఆయన స్తుతిస్తుంది. ఆకాశము, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఇదిగో ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. వీటి వలన దేవుడు మనకి ఎంత మేలు పెట్టాడో తెలుసా? సూర్యుని వలన సూర్యరశ్మి మనకు ఏర్పడుతుంది. గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ మనకు వస్తున్నాయి. భూమి వలన మనకి ఏం జరుగుతుందంటే, మనం విత్తనాన్ని విత్తినప్పుడు భూమి తడపబడి ఏం చేస్తుందంటే మనకు ఫలాన్ని ఇస్తుంది, వ్యవసాయాన్ని ఇస్తుంది, పంటనిస్తుంది. మనకు కావలసినవన్నీ కూడా ఈ భూమిలో దేవుడు ఏం చేశాడంటే నిక్షిప్తం చేశాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా మొదట ఆదామునకు ఇచ్చిన పని ఏంటి అనంటే, నీవు భూమిని సేద్యము చేసి ఏం చేయమన్నాడు తెలుసా?
దానిని పండించు. అంటే దేవుని సన్నిధిలో భూమిలో నుండి మనుషునికి కావలసినటువంటి సమస్తమును కూడా దేవుడిస్తున్నాడు. అంటే ఈ సృష్టి మానవునికి మేలు చేస్తుంది. రైతు విత్తనాన్ని వేసినప్పుడంట ఏం చేస్తాడంటండి, ఆకాశం వైపు చూస్తాడట. ఎందుకు? ఆకాశము నుండి వర్షం పడుతుందని. నీకు ఎన్ని బోర్లు ఉన్నా, ఎంత కృత్రిమమైనటువంటి నీటి సదుపాయం ఉన్నా ఏమవుతుందో తెలుసా అండి? కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు తెలుసా? మేఘమదనం చేస్తారు. మేఘాల ద్వారా కృత్రిమమైన వర్షాన్ని కురిపిస్తారు. ఆ ప్రాంతంలోనే వర్షం కురుస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న పైరు మీదే వర్షం కురుస్తుంది. దాని వలన ప్రకృతి ఏమైపోతుందో తెలుసా అండి? పాడైపోతుంది. అందుకని ఎన్ని తెలివితేటలున్న మానవునికి సృష్టి వలన ఖచ్చితంగా అవసరం ఉన్నది. సృష్టి మానవునికి మేలు చేసేది. అందుకే దేవుడు మొదట మనుష్యుని తయారు చేయలేదు, గాని మొదట ఎవరిని తయారు చేశాడంటే సృష్టిని తయారు చేశాడు. ఆకాశాన్ని సృజించాడు, భూమిని సృజించాడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించాడు, సముద్రాలను సృజించాడు. ఇదిగో అందులో ఉన్నటువంటి కృత్యములన్నిటినీ సృజించి దేవుడు ఏం చేశాడంటే వీటన్నిటి వలన మనుషునికి ఉపయోగం ఉంది. ఏ ఒక్కన్నా ఈ భూమి వల్ల నాకు ఏం ఉపయోగం లేదులే, నేను రెక్కలు కట్టుకుని మధ్యలో ఏలాడతానని ఎవరన్నా అనగలరా? ఎవరు అనలే. కారణం ఏంటి? ఏమండి కారణం ఏంటండి? చూసారా? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుడు సృజించిన సృష్టిని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. ఆ మధ్య కరోనా వచ్చింది కదా. కరోనా వస్తే అందరంట ధనవంతులంట చాలా కొనగలుగుతున్నారట. ఏమండి? కానీ వారి డబ్బును పెట్టి ఆ కరోనా దినాల్లో ఏం కొనలేకపోయారంటే ఆక్సిజన్ కొనలేకపోయారట. కొనడానికి డబ్బులు ఉన్నాయి, డబ్బు తక్కువ కాదు. కొనడానికి జోబు నిండా డబ్బులు ఉన్నాయి, కానీ ఏం దొరకలేదు? ఆక్సిజన్ సిలిండర్స్ దొరకలేదు. కాబట్టి వారి ప్రాణాలు గాలిలో గెలిచిపోయాయి. అంటే గాలి ఎంత అవసరం? ఏమండి? మనుషునికి ప్రాణవాయువు ఎంత అవసరం? ఒక రోజునంట ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడట. అతన్ని వెంటిలేటర్ మీద పెట్టాలండి అన్నారట. సరే పెట్టండి అన్నారట. పెట్టే ముందు చెప్పారు, ఇదిగో వెంటిలేటర్ మీద పెడితే రోజుకి 5,000 రూపాయలు ఖర్చు, రూమ్ రెంట్ ఒక 5,000 రూపాయలు, ఏమండి డాక్టర్ ఫీజు ఒక 1,000 రూపాయలు, ఇట్లా అన్ని తోడు చేసి ఏం చేశారు? చివరికి 15,000 రూపాయలు బిల్ చేశారు. ఎన్ని రోజులండి? ఒక్క రోజుకి. ఇలా చేస్తే ఇది ఒక్క ఆక్సిజన్ కి ప్రాణవాయువుకి 5,000 లెక్కిస్తే అతన్ని ఒక వారం రోజులు వెంటిలేటర్ మీద ఉంచాలని చెప్తే వారం రోజులు 7 రోజులకి ఎన్ని 5,000 అయిపోయినాయండి? 35,000. ఒక్క ప్రాణవాయువుకే. రూమ్ రెంట్ లేదు, డాక్టర్ ఫీజు లేదు. వారానికి 35,000 అయితే ఇట్లా నువ్వు పుట్టిన దగ్గర నుంచి, తల్లి కడుపున పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నువ్వు లెక్కేస్తే ఎన్ని వారాలు లెక్కై, ఎన్ని నెలలో లెక్కై, ఎన్ని సంవత్సరాలు లెక్కై, వీటన్నిటికీ కూడా వారానికి 35,000 చొప్పులు లెక్కిస్తే ఎన్ని వేలు కట్టాలి దేవునికి? నీ దగ్గర డబ్బులు కట్టించుకోవట్లేదా? ఇంకా గాలి పన్నే రాలా మనకి. నీటి పన్ను వచ్చింది, ఇంకేం పన్ను వచ్చిందండి? ఇంటి పన్ను వచ్చింది, ఇంకేం పన్ను వచ్చింది? చెత్త పన్ను వచ్చింది, ఇంకేం పన్ను వచ్చింది? ఖాళీ స్థలాల పన్ను కూడా వచ్చేసింది. ఇక గాలి పన్నే రాలా. ఎందుకంటే అది మనుషులు వాళ్ళ అధికారుల ఆధీనంలో లేదు గనక వాళ్ళు దాన్ని ఏం చేయలేరు గనక దానికి పన్ను ఇట్లా. చూసారా? ఈ గాలి కూడా ఒకవేళ కృత్రిమంగా వాళ్ళు ఏమైనా ఇవ్వగలిగితే దాని కూడా పన్ను వస్తుంది. దేవుని సన్నిధిలో
నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ దేవుడు మనకిస్తున్నాడు. ఇవి సృష్టిలోని భాగాలు. వీటిని బట్టట ప్రభువును మనం స్తుతించాలి. దేవుని సన్నిధిలో వీటి వలన మన పంటలు పండుతున్నాయి, మన ఆకలి తీరుతుంది. వీటిని బట్టి దేవుడు మనకు మంచి ప్రాణవాయువుని ఇస్తున్నాడు. అందుకని ఇప్పుడు అందరూ కూడా వేప చెట్లు కొట్టేస్తున్నారు. చాలా చోట్ల ఇటువరకు వేప చెట్లు ఉండేవి. ఎందుకంటే వారికి ఇల్లు లేకపోయినా చిన్న పాక ఉన్న ఎంత ఎండవేడైనా సరే వేప చెట్టు కింద మంచు వేసుకొని పండుకునేవాళ్ళు. ఎందుకు తెలుసా? వేప చెట్టు మనుషులకి కావలసిన ప్రాణవాయువుని ఇస్తుంది, కావలసిన ఆక్సిజన్ ఇస్తుంది. నీలో ఉన్నటువంటి చెడ్డ వాయువుని పీల్చుకొని అదంతా నీకేం చేస్తుందో తెలుసా అండి? మంచి ప్రాణవాయువు, మంచి గాలిని ఇస్తుంది. అంటే చూడండి, దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి కూడా మనుష్యునికి మేలు కలుగు చేసేది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనక ఈ సృష్టాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. అంత మాత్రాన సూర్య నమస్కారం చేయమని చెప్పటం లేదు సుమా, అంత మాత్రాన నక్షత్రాలను పూజించమని చెప్పటం లేదు సుమా, అంత మాత్రాన ఆకాశ దేవుణ్ణి పూజించమని చెప్పట్లేదు సుమా. వర్షం కురుస్తుంది కదా, ఆకాశం వర్షం ఇస్తుంది కదా అని వానదేవుడిని పూజించమని చెప్పట్లేదు. కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆయన శక్తి చేత మానవులకి ఏం చేస్తున్నాడంటే ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. చెప్పడం కూడా దేవుని మైపరచండి. హల్లెలూయా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నాడు. భూమిలో నువ్వు పంట వేస్తున్నావు, కౌలు తీసుకుంటే కౌలు చెల్లించక తప్పదు. కానీ ఇదిగో సొంత భూమి అనుకో, ఆ భూమికి నువ్వు ఎంత డబ్బు కడుతున్నావు? నువ్వు విత్తనం విత్తగానే, వర్షం పడగానే ఆ భూమిలో నుండి మంచి పంట బయటకు వస్తుంది, మంచి విత్తనం వస్తుంది. దానికి మనం ఏం చెల్లిస్తున్నాం? ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి. ఆ సృష్టికర్త అయిన దేవుని బట్టి, ఆయన సృష్టించిన సృష్టాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. యేసయ్యా, నన్ను ఈ భూమండలం మీద మానవునిగా జన్మించి నీ సృష్టి వలన, సూర్యరశ్మి వలన, గాలి వలన, వెలుతురు వలన, నీరు వలన, ఇదిగో అందులో ఉన్న కృత్యములన్నిటి వలన నేను బ్రతుకుతున్నానయ్యా అని ప్రభువుని ఎప్పుడైనా మనసారా నువ్వు ప్రభువును స్తుతించావా? ప్రభువుని ఆనందించావా? దేవుని సన్నిధిలో దేవుని ఈ సృష్టికర్తని మనం ఆరాధించాలి, ఈ సృష్టికర్తను మనం సేవించాలి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఏమన్నాడు తెలుసా అండి? చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. 26, 27 వచనం. నరుని సృజించెను, దేవుని స్వరూపమందు స్త్రీని గాని పురుషుని గాను వారిని సృజించెను. చూసారా అండి? దేవుడంట తన స్వరూపమందు ఎవరిని సృజించాడంటండి? నరుణ్ణి సృజించాడట. మానవులను సృజించాడు, స్త్రీలను పురుషులను దేవుడు సృజించాడు. మరి ఆయన సృష్టికి సృష్టికర్తే కాదు గాని మానవునికి కూడా సృష్టికర్త ఆయన. హల్లెలూయా. మానవ లోకాన్ని కూడా సృజించిన సృష్టికర్త యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు నువ్వు సృష్టిని సృజించావయ్యా, ఆయన సృష్టికర్తే సృజించాడు, నన్ను ఇంకెవరో సృజించాడని నువ్వు ఏదేదో ఆలోచనలోకి వెళ్ళనక్కర్లేదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఏమని తెలుసా? నరున్నట తన పోలిక చొప్పున సృజించాడు. హల్లెలూయా. మన పోలిక చొప్పున ఆయన చేశాడు. ఆయన తన పోలిక చొప్పున బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. యేసు క్రీస్తు లేకుండా ఏది కలగలేదట. అంటే సృష్టి జరగలేదు. ఆ సృష్టిలో
ఉన్నటువంటి మానవ లోకము జరగలేదు. సృష్టి ఒకవైపు ఉంటే మానవ లోకం ఒకవైపు. దేవుడు మరి దేనికి విలువిస్తున్నాడంటే మానవ లోకానికి దేవుడు విలువిస్తున్నాడు. సృష్టికి విలువ ఇచ్చాడు, కానీ అది తన ఆజ్ఞ చొప్పున దేవుని పోలిక, ఆయన స్వభావము. హల్లెలూయా. ఆయన సౌందర్యము అంతరంగ సంబంధమైన స్వభావం, ఆత్మ సంబంధమైన స్వభావం. ఏ స్వభావం చెప్పన? మంచి స్వభావం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవా దేవుని పోలిక ఏంటంటే దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మనం ఏం చేస్తున్నామో తెలుసా అండి? మనం ఏం చేస్తున్నాం? ఆలోచించగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, ఏమండి, మనం కదలగలుగుతున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం? రీజనింగ్ చేయగలుగుతున్నాం, వివేచించగలుగుతున్నాం. ఏమండి, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట జంతువులకు గాని, ఆకాశ పక్షులకు గాని, ఏమండి, జలచరములకు కానీ, వాటిల్లో వేటికి కూడా దేవుని పోలిక లేదు. వాటిని వేటినైనా దేవుని పోలికగా విశ్వసించి వాటిని మనం ఇదిగో మనం అలాంటి వాటిగా ఉన్నామని అనుకుంటే అది అవివేకం, అది వివేకం కాదు. కానీ దేవుని పోలిక ఏంటంటే దేవుని ఆత్మ. హల్లెలూయా. జంతువుల్లో ఆత్మ ఉండదండి, వాటికి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కానీ మనుషునిలో అంటే ఏముంటదంటండి? ఆత్మ ఉంటుంది. మనుషునిలో మాత్రమే ఆత్మ ఉంటుంది. ఇలాంటి అతనాత్మతో, ఆయన స్వరూపముతో, ఆయన పోలికతో సృజించిన సృష్టికర్త ఈ ఆత్మకి ఏం చేశాడంటే దేహాన్ని పొదిగాడు. హల్లెలూయా. శరీరాన్ని అమర్చాడు. మీరు కనుక ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ నేల నుండి ఆవిరిని లేపి మంటిని తడిపి ఒక బొమ్మగా తయారు చేసి ఈ ఆత్మ కంట ఏం చేశాడు తెలుసా అండి? శరీరాన్ని పొదిగాడు. అంటే మనకిప్పుడు ఉన్నటువంటి 2 చేతులు, 2 కన్నులు, 2 చెవులు, 2 కాళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఇదిగో ఈ యొక్క తల, ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఎంత జ్ఞానవంతుడండి! మనకి ఏదైనా గుండెల్లో నొప్పి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? మనం వెంటనే మన ఊర్లో ఉన్న డాక్టర్ గారు, బాబీ గారు ఏమంటాడు? అయ్యా, నువ్వు గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలయ్యా అంటాడు. కారణం ఏంటి? ఏమండి, ఆ గుండెను గురించి నేర్చుకోవడానికి తన జీవితం అంతా ఖర్చు పెట్టాలి. జీవితం ఎంత? 70 సంవత్సరాలు. ఏమండి, ఒక గుండె గురించి నేర్చుకోవడానికి ఆయన గారు ఏం చేయాలి తెలుసా? 70 సంవత్సరాల జీవితాన్ని వెచ్చించాలి. అంత ప్రయాసపడి చదివి 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 చివరికి ఏమవుతాడంటే గుండె డాక్టర్ అవుతాడు. అంతే. ఆ గుండె డాక్టర్కి వెళ్ళి నీకు ఏదైనా పంటి నొప్పి ఉందంటే ఏమంటాడు ఈయన? ఈ గుండె డాక్టర్ గారు, అయ్యా నువ్వేం చేయాలి? దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటున్నాడు. కారణం ఏంటి? ఆ దంతాల గురించి నేర్చుకోవడానికి ఆయన జీవితం సరిపోతుంది. అంటే దంతాలు గాని, గుండెలు గాని, కన్ను గాని, చెవులు గాని, నోరు గాని, కాళ్ళు గాని, ఇవన్నీ ఒక దేహంలోనే ఉన్నాయి. అంటే ఈయన ఎంత గొప్ప పరమ వైద్యుడో తెలుసా? అంత గొప్పగా మానవులను తన జ్ఞానముతో సృజించాడు. హల్లెలూయా. అంటే మానవుల యొక్క సృష్టికర్త ఆ యేసు ప్రభు. ఆయన సృష్టించిన విధానము ఎంత గొప్పదో గుర్తించి మానవుడి రోజున దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాడు, దేవుని ఆరాధించలేకపోతున్నాడు. కుదిరితే ఆరాధిస్తానంటున్నాడు, కుదరపోతే నాకు కుదరలే అని చెప్పేస్తున్నాడు. ఏమండి, భిక్షగాడు గనక ఇంటిలోనికి వచ్చి భిక్షమేమంటే, అయ్యా నా చేతులు ఖాళీ లేదు వెళ్ళిపో అని అంటే ఏం చేస్తాడు అతను? నువ్వు ఎందుకు ఇవ్వంటాడా? అండ్ మెలగొండి వెళ్ళిపోతాడు. దేవునితో కూడా మానవుడు అలాగే బదులిస్తున్నాడు. నాకు కుదరలేని ఇప్పుడు నిన్ను ఆరాధించడం.
ఏమండి, చిన్న చేను పుడితేనో పంటి నొప్పి వస్తేనో తట్టుకోలేకపోతామే, అలాడిపోతామే. ఈ పంటిని సృజించినటువంటి వాడు, ఈ గుండెను సృజించిన సృష్టికర్త, నీ కన్నును సృజించిన సృష్టికర్త, నీకు కాళ్ళు ఇచ్చిన సృష్టికర్త, నీలో తన పోలి కనబడిన ఆత్మను నింపినటువంటి సృష్టికర్తని నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన్ని ఆరాధించడానికి, ఆయనను సేవించడానికి, ఆయనను తెలుసుకోవడానికి నీకు సమయం లేదా? అందుకనే జ్ఞాని అయిన సొలొమోను, జ్ఞానం కలిగిన వాడు, యేసు ప్రభు తర్వాత రెండో జ్ఞాని ఎవరు అనంటే సొలొమోను అనబడిన జ్ఞాని. ఆయన ఏమంటున్నాడు చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. త్వరగా చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునుపే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఏమన్నాడు తెలుసు? ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు తెలుసా అండి? పైన చదివినవన్నీ కూడా ఏంటో తెలుసా? దుర్దినాలు రాకమునుపే. ఇంకేమన్నాడండి? ఏమన్నాడు? దుర్దినములు రాకమునుపే. ఇంకేంటి? వీటి యందు అంటే ఈ లోకములో జరిగేటువంటి ఏ సంతోషకరమైనటువంటి దినాల వలన, ఏ సంతోషము లేని పరిస్థితులు రాకమునిపే నువ్వేం చేయాలో తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలు ఏమండి అవంటే ఏమైపోతాయి అంట? ఇప్పుడు దాకా మనకు వెలుతురెత్తన్నాయి కనుక పగలు అనుకుంటున్నాం, అస్తమయమవుతుంది కనుక మనం చీకటి అనుకుంటున్నాం. ఇక తేడా లేకుండా చీకటి అయిపోతుందంట. ఏమండి, పగటికి రాత్రికి తేడా లేకుండా చీకటి అయిపోతేనంట అప్పుడు ఏం చేస్తావు నీవు అంటే, మన జీవితం చీకటి అయిపోయినాక మనం ఏం చేయగలుగుతాం? అందుకనండు ఇవన్నీ నీ దగ్గరకు రాకమునుపే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. సృష్టికర్తను నువ్వు సేవించాలి, సృష్టికర్తను నువ్వు ఆరాధించాలి, ఆయన యందు నువ్వు నమ్మికుంచాలి, ఆయనతో నీవు సమయాన్ని గడపాలి. నా కుదరదులే యేసయ్యా ఈ పూట అన్నావు అనుకో, ఈ పూట కుదరదులే, నేను కూడా ప్రాణవాయువుని బిగేస్తున్నా అన్నాడు అనుకో, ఏంటి సంగతి? అప్పుడప్పుడు వేసవి కాలంలో మెట్ట మధ్యాహ్నం బాగా ఎండ వచ్చినప్పుడే షబ్బా 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 అనుకుంటాం. ఎందుకని? ఈ గాలి ఏంటంటే టాప్ కూడా కొద్దిసేపుకి అలా అయిపోతున్నావే. ఏమండి, కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ప్రేమ కలిగిన వాడు. చప్పట్లు కూడా దేవుడు మైపరచాలి. హల్లెలూయా. ఆ సృష్టికర్త తన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు, ఆ సృష్టికర్త తన ఆత్మను నీలో పెట్టాడు, ఆ సృష్టికర్త తన ఆత్మను నీలో పెట్టింది ఎందుకంటే నీకు పొదిగించబడిన ఈ దేహముతో ఆయన్ను మహింపరుస్తామని. హల్లెలూయా. ఈ కనులతో, ఈ పాదాలతో, ఈ చేతులతో, ఈ తలపులతో, ఈ ఆలోచనలతో, ఈ మాటలతో ఆయనను ఘనపరుస్తామని. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఈ దేహము దేవుని వలన పొందినది. హల్లెలూయా. ఏమండి, ఒక ఆయన గారు పని చేస్తుంటే అనుకున్న రీతిగా ఏం జరిగిందో తెలుసా అండి? ఆ చెయ్యి ఆ మిషన్ లోకి వెళ్ళిపోయి చెయ్యి మొత్తం కూడా కట్ అయిపోయింది. ఏ డాక్టర్ నుంచి ఇంకో చెయ్యి పెడతాడు నీకు? ఏమండి, దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది ఎందుకంటే దేవుని మహిమపరచడానికి. ఈ దేహము దేవుని వలన కలిగినది గనక ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఏమండి, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన దేహముతోనంట, ఈ నోటితోనంట దేవుణ్ణి ఆరాధించాలి.
దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే నోటితో ఏం చేస్తాం? యేసయ్యా అంటాం. అదే నోటితో ఏమైపోద్ది? ఎదుగో నేల మీద ఉన్న దుమ్మెత్తి మీకు తెలిసి సంగతులే. ఏమండి? ఈ చేతులతోనే, ఈ నోటితోనే బైబిల్ గ్రంథంలో ఏమన్నా తెలుసా? ఒకే నోటి ద్వారా దేవునికి స్తుతి వచనం చేయకూడదట. ఒకే నోటి ద్వారా ఏం చేయకూడదు? బూతులు ఆడకూడదు, సరస్వత్తులు చేయకూడదు. ఏమండి? దేవుని సన్నిధిలో ఇవి నీకు తగినవి కావు. ఎవరికి తగినవి అంటే అవి దేవుని ఎరగని వారికి తగినవి, నీకు కాదు. ఆయన ఆత్మ నీలో ఉంచాడు. అందుకని ఆ ఆత్మ ఉంచబడిన దేహం అంట దేవుని దృష్టికి విలువైంది. హల్లెలూయా. ఆ విలువైనటువంటి మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్ని కూడా బలిగా పెట్టాడు. ఆయన తన రక్తాన్ని కూడా చిందించాడు. ఆయన తన యొక్క శరీరాన్ని గాయపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు నలగగొట్టబడ్డాడట. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, ఆయన తన కుమారుణ్ణి నలగగొట్టడం ఆయనకు ఇష్టమయ్యిందట. ఎందుకు తెలుసా? ఈ దేహములో ఉన్న ఆత్మ, ఈ దేహము కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతక్కోకుండా నేను రక్షణ పొందాలండి, బాప్తీసం తీసుకున్నాను, ఎప్పుడో ఒకప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు అంటే దేవుని సన్నిధిలో ఏమన్నాడు తెలుసా? చదవండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. అపోస్తల కార్యాలు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోనని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పాటు చేశాడట. చూశారండి? ఎందుకంట వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొంటారని, అంటే దేవునిని వెతుకుతారని. హల్లెలూయా. దేవుణ్ణి ఎలా వెతుకుతాడో తెలుసా? చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని ఏం చేయలేరు, రాలేరు. కారణం ఏంటి? దేవుని వెతుకుతున్నాం అనే భ్రమలోనే ఉండిపోతున్నారు. ఏమన్నా తెలుసా? వారి యొక్క నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడట. అంటే మనకు ఒక నిర్ణీత సమయాన్ని ఇచ్చాడు. ఈ ప్రాణములో, ఈ దేహములో నుండి ఈ ఆత్మ వెళ్ళిపోకమునుపే, ఈ లోకాన్ని విడవకమునుపే మనం ఏం చేయాలో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు నాకు మంచి ఆ దేహం ఇదే మొదటిసారి చివరిసారి. ఇక ఇప్పుడు వచ్చావు కానీ ఇక ఎప్పుడు హాస్టల్ దగ్గరికి నువ్వు రావాకా అన్నాడు. ఏంట్రా నాయన ఎందుకు? ఏంటంటే ఎందుకులే తర్వాత చెప్తారు వెళ్ళు. ఇప్పుడు పిల్లలందరూ కూడా అట్లాగే ఉంటున్నారుగా. తల్లి ఏదన్నా అడిగింది అనుకో, నీకేం తెలుసు అని ఏం చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళకి టచ్ పోవచ్చుగా, అందుకని వాళ్ళకి అంతా తెలుసు. కాబట్టి వాడు కూడా ఏమన్నాడంటే ఎందుకో నాకు తెలుసులే తర్వాత చెప్తా వెళ్ళు అన్నాడు. సరేననేసి ఇట్లా అయిపోతుండగా ఈ తల్లి రాట్ల హాస్టల్ దగ్గరికి రాకపోతుంటే ఈ స్నేహితులు ఏం చేశారంటే గమనించారు. ఏంటి అందరు పేరెంట్స్ వస్తున్నారు, వీడి అమ్మ రావట్లేదేంటి, వీడి తల్లిదండ్రులు రావట్లేదేంటి అని అడిగి ఏం చేస్తారు, ఏంట్రా మీ మమ్మీ రావట్లేదని, మా అమ్మ లేదురా, మా అమ్మ చచ్చిపోయింది అంటున్నాడు ఒకరితో. ఒకరితో అంటున్నాడు మా అమ్మ రాదులేరా, మా అమ్మ నేను దూరం అయిపోయా అన్నాడు ఇంకొకరితో. ఇక్కడ చెబుతుంటే ఏం చేశారు చూసి ఎట్టగో వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని ఈ యొక్క స్నేహితులు ఒక ఉత్తరాన్ని రాశారు. ఏమనంటే మీ అబ్బాయికి అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేశాం, మీరు అర్జెంటుగా రండి అని రాశారు. కన్న తల్లిగా పిల్లోడికి ఏమైపోయిందని ఏం చేసిందో తెలుసా? అంటే ఉన్న పాడంగా బయలుదేరి హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. హాస్టల్ దగ్గరకు వచ్చాను. ఏంటయ్యా మా అబ్బాయి సంగతి ఏంటి, మా అబ్బాయి సంగతి ఏంటంటే అప్పుడు ఆ ఫ్రెండ్స్ చూసి అరే మీ మమ్మీ వచ్చిందిరా, మీ మమ్మీ వచ్చిందిరా అని పిలుస్తున్నారు.
అదేంట్రా మమ్మీ రాదుగా, మమ్మీ ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటున్నాడు. ఇది ఎందుకు వచ్చిందిరా అంటున్నాడు. సరేనని వీళ్ళు చూడగానే ఆ తలుపు దిగానే ఆ డోర్లో ఆ గేట్ దగ్గర వాళ్ళ మమ్మీ ఉంది. ఇతను ఏం చేసి తెలుసా, అక్కడ నేను రావద్దని చెప్పినాడు. ఒక పెద్ద బండ తీసుకొని ఆ తల్లి మీద రాయి అలాగే వేసేసాడు. ఆ తల్లి అక్కడికక్కడ పడిపోయింది, రక్తంగా అంటుంది. అప్పుడు అంటున్నాడు, నేను రావద్దన్నా ఎందుకు వచ్చావంటే, అప్పుడు ఆ తల్లి అంటుంది కదా, అరే నేను ఇంత అందవికారంగా ఉన్నాను అనుకుంటున్నావా? నా అందాన్ని త్యాగం చేసి నువ్వు పుట్టకు మునుపు నీకంటే అందంగా ఉండేదాన్రా. నా అందాన్ని త్యాగం చేసి నీళ్లు తేవడానికి బయటికి వెళితే నువ్వు ఉయ్యాల్లో ఉండగా ఇల్లు కాలిపోతుందిరా. కాలిపోతుంటే రక్షించండి, నా పిల్లల్ని కాపాడనంటే ఒక్కరు ముందుకు రాలేదురా. నా అందాన్ని త్యాగం చేసి నేను వెళ్ళి ఉయ్యాల్లో కాలిపోతున్న నిన్ను తీసుకొచ్చి నా పరుడు చెంగును దాచుకొని నీకు నీ మీద నిప్పు పడకోకుండా నీవు కాలిపోకుండా నిన్ను రక్షించి ఇదిగో నేను తీసుకొచ్చానురా. అందుకు నా అందం వికారమైపోయిందిరా అని ఆ మాటలు చెప్పి ఆ తల్లి మాట్లాడుతూనే ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. అప్పుడు అతను వచ్చి ఆ తల్లి దగ్గర పడి ఆ గుండెల మీద పడి అమ్మా లే అమ్మా అంటున్నా గాని ఎక్కడ లేస్తుంది? ఏమండి, ఎక్కడ లేస్తుంది? దేవుని సన్నిధిలో యేసయ్య మన కొరకు ఎంత గొప్ప అందాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఆయన అందవికారంగా సిలువలో ఆ సిలువ మ్రాడు మీద ఎందుకు వేలాడదీయబడ్డాడంటే, ఆత్మ సంబంధమైన సౌందర్యము లోకానికి కనబడటానికి. హల్లెలూయా. వీరు క్రైస్తవ కుటుంబం, వీరు సృష్టికర్త అయినటువంటి యేసును ఆరాధించే కుటుంబం. ఈ కుటుంబం ప్రభువును వెంబడించే కుటుంబం అని లోకమంతటికి కనబడటానికి ఈ ఆత్మ సౌందర్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ గొప్ప సౌందర్యం నువ్వు పొందాలి అనంటే సృష్టికర్త నోయాగా నీకు దేహమునిచ్చి ఆత్మనిచ్చి ఆ గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షకుడైన యేసును వెలిగితేనంట ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కాపాడతాడు. అందుకని అంటాడు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునదంతటిని సముద్రములను వాటిలో ఉండునదంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడుచున్నావు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా అండి? ఆకాశ సైన్యమంతయు నీకు నమస్కారం చేస్తుంది. ఎందుకు తెలుసా? అవన్నీ కాపాడబడుతున్నాయి. ఆకాశం కాపాడబడుతుంది. ఏమండి, ఒక 20 సంవత్సరాలు కట్టిన పూరిళ్ళు ఎట్లుంటదండి? దాన్ని మెప్పుకోకుండా మరలా కప్పుకోకుండా ఉంటే 7 కొందడు జారిపోతాయి, 7 తాటే గట్టు ఊడిపోతాయి. కారణం ఏంటి? 20 సంవత్సరాలే మనం గట్టి ఇప్పటికీ ఆకాశాన్ని సృజించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయింది? ఆకాశం ఊడిపోకుండా భూమి మీద ఏమైనా పడిపోతుందా? బైబిల్ అంటాడు ఆయన భూమినంట శూన్యములో వేలాడదీశాడట. ఏమండి, భూమి ఎప్పుడైనా ఇక్కడ మన పాదాల క్రింద ఉండకోకుండా ఎప్పుడన్నా బలం ఇట్లా యాతవాలుగా ఏమన్నా అయిందా? లేదు లేదు. దేవుడు కాపాడుతున్నాడు. గ్రహాలను నక్షత్రాలను ఆయన సృష్టిని అంతటిని కాపాడబట్టి ఇవన్నీ కూడా ఇలా ఉండగలుగుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటున్నాయి గనక అవి ఆయనకు సాగిలపడుతున్నాయి. వాటికంటే ప్రత్యేకమైన సృష్టి అనబడిన మానవ లోకమైనటువంటి నీవు
ఆయనకు నమస్కారం చేస్తున్నావా? ఆయనకు సాగిలపడుతున్నావా? ఆయనను ఆరాధిస్తున్నావా? అందుకని వాటన్నిటిని కాపాడగలిగిన దేవుడు నిన్ను కాపాడలేడా? నీ కుటుంబాన్ని కాపాడలేడా? నీ బిడ్డలను కాపాడలేడా? నీ సంతానాన్ని కాపాడేటువంటి వాడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు తెలుసా అండి? దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఇదిగో 91వ కీర్తన 1వ వచనంలో మనం చదువుకుంటాం కదా, చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. చూసారా? మన కుటుంబాలకు నెమ్మది, మన బిడ్డలకు నెమ్మది, మన కుటుంబానికి క్షేమము ఎక్కడంటే ఎక్కడెక్కడో కాదు, పనిచేసే దగ్గర కాదు, ఉద్యోగంలో కాదు, పొలంలో కాదు, డబ్బుల్లో కాదు, ఇంకో చోట కాదు, కానీ ఎక్కడంటే సర్వశక్తిమంతుడైన నీ సృష్టికర్త అయిన నిన్ను కాపాడగలిగినటువంటి యేసయ్యలో నీకు నీడ. హల్లెలూయా. అందుకని ఆయన నిన్ను కాపాడేవాడని ఆయనకి ఇప్పుడన్నా నువ్వు నమస్కారం చేస్తావా? నీ కుటుంబం అంతా ఆయన ఎదురు సాగిలపడి, యేసయ్య నీవు నా సృష్టికర్తవని నేను ఎరుగుతున్నా, నా కుటుంబంలో ఎరుగుతున్నారు, మేమంతా కూడా నిన్ను ఆరాధిస్తాం ప్రభువా. నీవిచ్చినటువంటి నిర్ణీత సమయంలో మేము మా కుటుంబం అంతా నీ కొరకు బ్రతుకుతాం, నిన్ను స్తుతిస్తాం, నిన్ను ఆరాధిస్తాం. ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు స్తుతులపై సింహాసనాసీనుడని ఈ రాత్రి గుర్తించాను ప్రభువా. నీ ఎదుట నేను సాగిల పడుతున్నాను ప్రభు అని. ఆయన ఎదుట నువ్వు సాగిల పడగలుగుతావా? నీ కుటుంబం సాగిల పడుతుందా? భర్త ప్రార్థన అంటే భార్య సహకరించలేదు, భర్త ప్రార్థన అంటే భార్య సహకరించలేదు, తల్లిదండ్రులు ప్రార్థన అంటే బిడ్డలు సహకరించలేదు. కారణం ఏంటో తెలుసా? కుటుంబం అంతా ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎదుట సాగిల పడతావో అవి చక్కగా కాపాడబడతాయి. హల్లెలూయా. అవి భద్రపరచబడతాయి. సృష్టి, ఆకాశము, భూమి, అందులో ఉన్నవన్నీ కూడా కాపాడబడుతున్నాయి. లేకపోతే అప్పుడప్పుడు బహుశా 2012లో అనుకుంటా భయంకరమైన సునామీ వచ్చింది. ఆ సునామీ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? దేవుడు నిర్ణయించిన పొలిమేరలు దాటి బయటకు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుని కోపం. రోజు సునామీ అట్లాగే వస్తుంది అనుకోండి, ఏంటి పరిస్థితి? సముద్రం, ఒక్క సముద్రం తన కోపాన్ని వెదజల్లితే మానవ లోకం ఏమైపోతుందో తెలుసా? అందుకే వాటన్నిటిని అవి అలా భూమి మీదకి రాకుండా, మానవులుంటున్న భూభాగం మీదకి రాకుండా దేవుడు వాటిని నియంత్రిస్తున్నాడు, వాటిని కాపాడుతున్నాడు. విజయవాడలో మొన్న వచ్చినటువంటి తుఫానుకి, ఆ యొక్క వరదలకి ఏమైపోయిందండి? విజయవాడ ఒక ప్రక్కంతా కూడా ఏమైపోయింది? మునిగిపోయింది. ఎంత నష్టం అండి! దేవుడట కాపాడకపోతే మన బ్రతుకులేపాటి, మనమే పాటివారు, మన బిడ్డలేపాటివారు. ఎవరైనా కొమ్మి ఎగరేస్తున్నారు, తల ఇప్పుడు రాదులే, ఇప్పుడు కాదు ప్రార్థన తర్వాత చేస్తాలే అని ఎవరైనా అన్నారా? ప్రేమతో హెచ్చరించి అందరూ సృష్టికర్త అయిన దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించేటువంటి వాతావరణం నీ కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. అతి గొప్ప సృష్టికర్త అయిన దేవుడు నీకిచ్చినటువంటి స్థుతిలో, నీకిచ్చిన భద్రతను బట్టి ఆయన స్తుతింపబడును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున నాగమల్లేశ్వరం తన భార్య కూడా వారి 2 రోజులు కూడా చూసుకుని ఉంటారు అనుకున్నాను, కానీ మరి ఎందరి నిమిత్తం వారు వెళ్ళిపోయారో దేవుడు ఆ బిడ్డ విషయంలో ఎంత గొప్ప మేలు చేశాడు. ఏమండి? తన భార్య ఒక చోట, తను ఒక చోట పడిపోయారట. ఎవరు కాపాడతారని? ఇద్దరు ఒక్క బండి మీదే ఉన్నారు, ఇద్దరు ప్రక్క పక్కనే ఉన్నారు. ఎవరు కాపాడగలుగుతారు? నాకు నా కుటుంబం కాపాడుతుంది అనుకుంటున్నావా? నాకు నా డబ్బు కాపాడుతుంది అనుకుంటున్నావా? నాకున్న జ్ఞానం కాపాడుతుంది అనుకుంటున్నావా? సృష్టికర్తే నిన్ను కాపాడగలడు. హల్లెలూయా. ఆయన దగ్గర సాగిలపడు,
ఆయన కాపాడినందుకై ఆయనకు స్తుతుల సింహాసనం మీద ఆయనకు ఘనత చెల్లించు. ఆ నీ జీవితాన్ని బట్టి ఆయన కనపరచు. అట్టి గొప్ప ధన్యత ప్రభు దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడే ప్రభుని ఆరాధిద్దాం. దేవా, నీవు ప్రభువా సృష్టికర్తమైన దేవుడునైనా, సృష్టిని సృజించిన దేవుడు ప్రభువా. ఆ సృష్టి అంతా ఒక భాగమైతే ఆ సృష్టిలో నన్ను, నా కుటుంబాన్ని, మానవ లోకాన్ని ఒక ప్రత్యేకమైన భాగముగా నీ స్వరూపాన్నిచ్చి సృజించిన దేవుడవయ్యా. నీ ఆత్మరూపాన్నిచ్చి సృజించిన దేవుడు ప్రభువా. ఈ దేహం అనే ప్రాణాన్ని ప్రభువా నువ్వు పొదిగించి ప్రభువా ఎంత గొప్ప దేహాన్ని ఇచ్చావు, ఎంత గొప్ప అందాన్ని ఇచ్చావు, ఎంత గొప్ప అందం కలిగిన కుటుంబాన్ని ఇచ్చావు ప్రభువా. మాలో నీ స్వరూపం ఉన్నదని, మాలో నీ ఆత్మను ఇచ్చావని, ఆత్మ అయినటువంటి దేవుడు నాలో ఉంటున్నాడని ప్రభువా ఆ గొప్ప సృష్టికర్తని దుర్దినములు రాకమునుపే, చీకటి కమ్మకమునుపే, లోకము నాశనమైపోకమునుపే, అపాయకరమైన దినాలు రాకమునుపే, ఈ లోకములో నుండి నీవు ఎత్తబడకమునుపే, ఈ లోకములో మానవ లోకం ఎత్తబడకమునుపే, ప్రభు రాకమునుపే నేను తెలుసుకుంటాను ప్రభువా. నా కుటుంబం తెలుసుకుంటుందయ్యా, నా బిడ్డలు తెలుసుకుంటారు ప్రభువా. తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. నీవే సృష్టికర్తవయ్యా. ఎంత గొప్ప విలువైన దేహాన్ని ఇచ్చావయ్యా. అయ్యా, దేహంలో అవయవాలు ఎంత విలువైనవో ప్రభువా. అవి కన్నే గాని, చెయ్యే గాని, కాలే గాని, నోరే గాని ప్రభువా. అయ్యా, మెదడే గాని ప్రభువా, ఊపిరే గాని ప్రభువా, గుండె గాని నాయనా ఎంత విలువైనవో తండ్రి. మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, ఈ యొక్క అవయవాలు ప్రభువా నువ్వు అనుగ్రహించావయ్యా. ఎంతో మంది ప్రభువా దివ్యాంగులుగా ఉండిపోయారయ్యా. కొంతమందికి చేతులు లేకుండా ప్రభువా, కొంతమందికి కాళ్ళు లేకుండా నాయన, కొంతమందికి చెవులు లేకుండా ప్రభు, వినికిడి లేకుండా నాయన, దృష్టి లేకుండా ప్రభువా ఎంతో మంది ఇబ్బందులు పడుతుండగా నాయన, నన్ను నా కుటుంబాన్ని అయితే ప్రభువా అయ్యా నీవు చక్కగా నిర్మించావయ్యా. నన్ను నా కుటుంబాన్ని చక్కగా చేస్తావు ప్రభువా. ఈ రోజే నా కుటుంబం ప్రభువా నిన్ను సృష్టికర్తగా అంగీకరించినైనా, నీ చేత కాపాడబడటానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా నీవిచ్చిన జీవితం, నీవిచ్చిన దేహము, నీవిచ్చిన కుటుంబం ప్రభువా నిన్ను వెలిగేటువంటి కుటుంబంగా ప్రభువా, నీ చేత కాపాడబడే కుటుంబంగా ఉన్నట్లునైనా మీరు ఆశీర్వదించడనైనా, మీరు ఆశీర్వదించే దేవుడు ప్రభువా. నీ కొందనాలు చెల్లిస్తున్నా ప్రభువా, నీ కొందనాలు చెల్లిస్తున్నానైనా. ఇదిగో ఈ కుటుంబం పట్ల కూడా ఎంతో మేలు చేసావయ్యా. ఇదిగో నాగమలేశ్వరును కాపాడావు ప్రభువా. ఇదిగో తన భార్యను కాపాడావునైనా. అయ్యా, కొద్దిపాటి గాయాలతో ప్రభువా ఆ బిడ్డలను మరణపాయం నుంచి తప్పించావయ్యా. అయ్యా, నీ బిడ్డల పట్ల చేసిన మేళను బట్టి నీ కొందనాలు. అయ్యా, కోటేశ్వర గారు వారి కుటుంబం పట్ల చేసిన మేళకై నీ కొందనాలు. వేరుము గారు వారి కుటుంబం పట్ల చేసిన మేళకై నీ కొందనాలు నాయన. అయ్యా, అదిగో ఎలీషా బాబు తన భార్య తన బిడ్డల పట్ల చేసిన మేళకై నీ కొందనాలు నాయన. అయ్యా, నీ సన్నిధిలో ప్రభు నాగమలేశ్వరుడు తన భార్య ప్రభు తన కుమార్తె పట్ల కుటుంబం పట్ల చేసిన మేళకై నీ కొందనాలు నాయన. అయ్యా, వారెంతో నువ్వు చేసిన మేళను బట్టి నాయన కన్నీరు మున్నీరు అవుతుండగా ప్రభు అయ్యా అయిపోయి నీ దోసులతో వారి యొక్క వేదన పంచుకొని అడగనైనా. నిజముగా దేవుడే గనుక మమ్మల్ని కాపాడకపోతే నా భర్త ఏమైపోయాడా అని తన ప్రభువ, దేవుడే గనుక కాపాడకపోతే నా భార్య ఏమైపోయిందని ఆయన నీవు చేసిన మేళను బట్టి ప్రభువ నీ సన్నిధిలో వారి గుర్తించి అడగనైనా. వారి పట్ల నువ్వు ఇచ్చిన కాపులకే నీ కొందనాలు ప్రభువ. నీ సన్నిధిలో నమస్కరించే వారిని ప్రభువా, నీ సన్నిధిలో సాగిల పడే వారిని కూడా అలాగే నువ్వు భద్రపరిచిన దేవుడిని నువ్వు చెప్పావునైనా. నీ కొందనాలు నాయనా. ఇదిగో సతీషు తన భార్యను బట్టి మీ కొందనాలు, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి కూడా మీ కొందనాలు నాయనా. గడిచినటువంటి యొక్క ప్రభు 12 నెలలు కూడా
నాయన. నవంబర్ మాసం నుండి నవంబర్ మాసం వరకు నాయన మీ బిడ్డలు మీ ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరిచారు. నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సృష్టికర్త అయిన దేవా, స్తుతుల సింహాసనాసీనుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ స్తుతుల మీద మీరు సింహాసనాసీనుడు కమ్మనుడు కూర్చున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు సృష్టికర్త అయిన దేవునికే చెల్లును గాక. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తెచ్చిన బంధువులు స్నేహితులు బట్టి నీకు వందనాలు. ఎదుగు పొరుగు వారిని బట్టి మీకు వందనాలు. రక్త సంబంధికులు బట్టి మీకు వందనాలు. ఎదుగో ప్రభానైనా క్రైస్తవాత్మల బట్టి మీకు వందనాలు. ఎదుగో తండ్రి నైనా గ్రామంలో ఉన్న సావుకులు వారి కుటుంబాల బట్టి మీకు వందనాలు. సంఘాలు వారి కుటుంబాల బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మేము చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు. విలాసుడి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన పరిచయకే నీకు వందనాలు. ఈ నెలలో ఈ స్తుతి ఆరాధనలు ఇంతవరకు ఎంతో ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, విత్తబడిన మాటలు బిడ్డల నీటి ఫలింపచేయమని, లైవ్ ద్వారా నీ బిడ్డలు పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి కూడా నీ గొప్ప మేలు పొందినట్లు నీ గొప్పను మీరు దయచేసి మీరు దీవించి ఆశీర్వదించమని, దాసుడి కుటుంబాన్ని పరిచయాన్ని కూడా మీరు దీవించి మై పొందమని యేసు నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనదిన ఆహారం దయచేయము. మేడల అపరాధం